క్రైమ్ 101. సో ఈ మూవీ టీజర్ ట్రైలర్ ఏది చూడలేదు. జస్ట్ క్యాష్ లో మంచి నోన్ ఇంట్రెస్టింగ్ ఫేసెస్ ఉన్నారు. అండ్ అలాగే మెయిన్లీ అర్లీ రివ్యూస్ బాగున్నాయి అనేసరికి ఈ మూవీకి డైరెక్ట్ గా వెళ్ళిపోయారు. కానీ ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి ఐ ఫెల్ట్ మరీ అందరూ లేపుతున్నంత లేదు ఈ మూవీ. ఎందుకు ఊరికి అంత లేపుతున్నారు అంటే ఐ నో ఇట్స్ క్రైమ్ థ్రిల్లర్, మెయిన్ ఒక స్లోబర్ లాగా తీద్దాం అనుకున్నారు. బట్ స్టిల్ అట్లీస్ట్ స్టోరీ అయినా కొంచెం అన్ఫోల్డ్ అవ్వాలి కదా, అది కూడా పెద్దగా ఏం జరగలేదు. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తంలో పెద్ద ఇంట్రెస్టింగ్ గా డ్రాస్టికల్ గా ఏం జరిగిపోలేదు. అంటే స్టిల్ డెఫినెట్లీ కార్ చేసే సీక్వెన్స్ చాలా బాగుంది కానీ బట్ ఓవరాల్ స్టోరీ పరంగా ఇట్ వాస్ జస్ట్ ఓకే. దెన్ కమింగ్ టు సెకండ్ హాఫ్, ఇది కూడా మరి స్పెక్టాకులర్ అన్న కానీ స్టిల్ ఇట్స్ వే బెటర్ దెన్ ఫస్ట్ హాఫ్. అంటే సరిగ్గా చెప్పాలంటే ఈ సెకండ్ హాఫ్ లాస్ట్ 20-30 మినిట్సే ఈ మూవీ మొత్తాన్ని కాపాడింది. అంటే అప్పుడు దాకా మూవీ టైం పాస్ ఎందుకులే అనే దగ్గర నుంచి ఆ మొత్తం లాస్ట్ లో ఆ పీస్ అన్నిట్లు మూవ్ చేసి ఆ టెన్షన్ బిల్డ్ చేశారు చూడండి, దాని వల్ల నాకు మూవీ పర్లేదు గో ఫర్ ఇట్ దాకా వెళ్ళింది. సో యాజ్ ఎ సెట్ క్లైమాక్స్ తో పాటు ఇంకేదైనా నాకు బాగా నచ్చిందంటే దట్ ఈస్ కార్ చేస్ సీక్వెన్స్. మూవీ మొత్తంలో ఒక 2 ప్రాపర్ చేస్ సీక్వెన్సెస్ ఉన్నాయి అండ్ 2 కూడా చాలా బాగా షూట్ చేశారు. మంచి ఇంట్రెస్టింగ్ గా ఇంటెన్స్ గా అనిపించినాయి. ఇన్ఫాక్ట్ ఈ మూవీకి ఒక క్లాసిక్ మూవీ లాగా మారడానికి పొటెన్షియల్ ఉంది కానీ మేము డైరెక్షన్ పరంగా ఇంకా బాగా ఇంట్రెస్టింగ్ గా తీయాల్సింది. అంటే సెకండ్ హాఫ్ లాస్ట్ క్లైమాక్స్ లో ఏదైతే వాళ్ళు ఆ పీస్ ని కలిపి టెన్షన్ బిల్డ్ చేశారు చూడండి, అదే వాళ్ళు త్రూ అవుట్ ది మూవీ ట్రై చేయాల్సింది. అంటే ఫస్ట్ హాఫ్ లో వాళ్ళు పెద్దగా ఏం చేయకుండా అలా స్లోగా తీసుకువెళ్ళారు. కొంచెం అక్కడ కూడా ఏదైనా ఇంట్రెస్టింగ్ గా మళ్ళీ డైరెక్షన్ పరంగా చేసి ఉంటే మూవీ ఇంకా బాగుండేది. అండ్ యాక్చువల్గా క్రిస్ హెమ్స్వర్త్ క్యారెక్టర్ వాళ్ళు చాలా మిస్టీరియస్ క్యారెక్టర్ కింద అనుకున్నారు, కానీ ఏమో ఆ రైటింగ్ తన యాక్టింగ్ మూలానో ఆ క్యారెక్టర్ మొత్తం కూడా చాలా మోనోటోనస్ వన్ షేడ్ ఉన్న క్యారెక్టర్ లా అనిపించాడు. ఇన్ఫాక్ట్ మూవీ రన్ టైమ్ ఇస్ 2 hours 20 minutes. సో డైరెక్షన్ పరంగా యాజ్ ఎ సెడ్ ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ గా చేసి ఉంటే ఆ 20 minutes కొంచెం తగ్గించుంటే బాగుండేది అనే ఫీలింగ్ వచ్చేది కాదు. కమింగ్ టు యాక్టింగ్, చాలా మంది మంచి యాక్టర్స్ ఉన్నారు కానీ ఎవరిది అంతగా పొటెన్షియల్ తెలిసే అంత పర్ఫార్మెన్స్ లేదు. అండ్ అందరి చాలా సింపుల్ జనరిక్ రోల్సే. అంటే వాళ్ళందరూ చాలా కేపబుల్ యాక్టర్స్. సో అందుకే వాళ్ళకి ఇచ్చిన రోల్ ఏదైతే ఉందో అది వాళ్ళందరూ చాలా ఈజీగా చేసేయగలరు. సో అందుకే వాళ్ళ పొటెన్షియల్ ఎక్కడ తెలిసి అరే ఇది అదిరిపోయిన పర్ఫార్మెన్స్ అనే విధంగా ఎక్కడ లేదు. అంటే సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ క్వాలిటీ ఇవన్నీ ఓవరాల్ దే ఆర్ డీసెంట్. అంటే మూవీ మొత్తం జస్ట్ ఎల్ఏలో ఆ 101 దగ్గర జరిగింది కాబట్టి పెద్దగా ఇంకేం చూపించలేదు కూడా మనకి. సో ఓవరాల్ అయితే ఎక్స్పీరియన్స్ ఈ మూవీకి వెళ్ళాలా లేదా అంటే ఐ వుడ్ సే కొంచెం టైం పాస్ గా పర్లేదు, ఏదైనా చూద్దాం అనిపిస్తే యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అంతేగాని మూవీ అదిరిపోద్ది, క్రైమ్ జోనర్ అన్నారు కదా, యాక్టర్స్ బాగున్నారు, మూవీ నెక్స్ట్ లెవెల్ ఉండిద్దని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే యూ మే బి డిసప్పాయింటెడ్. బికాస్ ఓవరాల్ మూవీ ఇట్స్ ఓకే, యూ కెన్ చెక్ ఇట్ అవుట్ అనే జోన్ లోనే ఉంది. పెద్ద క్లాసిక్ మూవీ లాంటిది ఏం కాదు. సో ఓవరాల్ దిస్ ఇస్ మై రివ్యూ ఆన్ క్రైమ్ 101. మీకు రివ్యూ ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.